అగ్ర కథానాయకుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించాలని యూకే పార్లమెంట్ నిర్ణయించింది. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. పునాది రాళ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిలింఫేర్, అలాగే 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వాంభర కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.